ఈరోజు మనకి అటువంటి స్థాయి వద్దు. ఏ స్థాయి కావాలంటే ఎప్పుడు అందరి ముందు కనపడాలి, అందరి ముందు నేను వాడబడాలి, అందరి ద్వారా మెచ్చుకోబడాలి, అందరూ నన్ను గుర్తించాలనే స్థాయి కోసం ఎదురు చూస్తాం. కానీ కెన్ యూ స్టిల్ డూ ఫెయిత్ఫుల్లీ వెన్ నో బడీ ఈజ్ వాచింగ్ యూ? ఎవ్వరు చూడనప్పటికీ కూడా ఓర్పుతో సహిస్తూ, దేవా నీ కోసం చేస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కోసం చేస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, అందరితోటి ఐక్యతతోటి ఉండి, మీరేంటి, మీకు ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదే అని ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో, ఎవరైతే హెచ్చించబడ్డారో, ఎవరైతే దీవించబడ్డారో వారిని చూసి అసహించుకుంటూ ఈర్ష్యపడుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. వారు హెచ్చించబడుతుంటే, వారు ఆశీర్వదించబడుతుంటే హల్లెలూయా అని చెప్పగలిగిన భక్తి జీవితం ఉందా మనకి? ఎవరో దీవించబడితే కాదండి, వారు అంత భక్తిపరులు కాదండి. వారు సినిమాలు చూస్తారు, సినిమా పాటలు పాడతారు, మరలా దేవుని సన్నిధికి వస్తారు, కానీ వారికే అంత ప్రమోషన్, వారికే అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు. మరి నేను ఇంత ఖచ్చితంగా దేవుని పట్టుకున్నాను, ఇంత గట్టిగా దేవుని పట్టుకున్నాను, నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నాకేం లేదు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వెయిటింగ్? ఐ వుడ్ రాదర్ లివ్ లైక్ దెమ్ అనే మనస్తత్వం వస్తుందా? దేవుడు అంటున్నాడు, పరీక్ష, అదొక పరీక్ష. ద టెస్ట్ of patience. Can you wait?